విశాఖపట్నం గాజువాకలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తుండగా గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు నిఘా పెట్టి లారీలు పట్టుకున్నామని ఎంఆర్ఓ తెలిపారు. ఇసుక తరలించే లారీలకు సరైన పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ శ్రీవల్లి హెచ్చరించారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ గురించి కంప్లైంట్స్ ఎక్కువగా రావటం వల్ల మేము దీని మీద నిఘా పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందరికీ ఉచితంగా ఇసుక అందించాలనే ఉద్దేశంతో ఒక టెండర్లను పిలిచి కూడా ఇక్కడ ఒక శాండ్ స్టాక్ పాయింట్ అనేది అలాట్ చేయడం జరిగింది. మన ఆటో నగర్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇల్లీగల్గా ఈ వివిధ ప్రాంతాల నుంచి శాండ్ అనేది అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం మీద మాకు కంప్లైంట్లు రావడంతో మొన్న శుక్రవారం రోజున శాండ్ విజిలెన్స్ వాళ్ళు ఒక 3 వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అలాగే శనివారం రోజున మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము బీసీ రోడ్లో ఒక స్టాక్ పాయింట్లో వేస్తున్న ఇసుకని ఒక లారీని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మాకు ఉదయాన్నే వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆటోనగర్లో 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా డెలివరీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉండటం లేదు. అందువల్ల వీటి మీద ఈరోజు పట్టుకున్న ఈ 3 మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఆ బిల్స్ని అదర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద మేము వివరిస్తాం. 3 లారీలు పట్టుకున్నామండి. ఒకటి 36 టన్స్ అనేది బిల్ మీద ఉంది, ఇంకోటి కూడా 36 టన్స్ ఉంది.